పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పైకి ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చిన తగ్గని ఆ క్రేజ్ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనూ హవా. వైసీపీ వ్యూహాత్మక తప్పిదం పవన్ కు ప్లస్ జనసేనానికి కలిసి వస్తున్న రాజకీయ సమీకరణాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుగుదల ఓ సరికొత్త అధ్యాయంగా మారుతుంది. సాధారణంగా ఏ ప్రాంతీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా వచ్చే ప్రజా వ్యతిరేకత, ఆశావాహుల కోరికలు తీర్చలేకపోవడం వల్ల కొంత బలహీనపడడం చూస్తుంటాం. కానీ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఒకవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక దాడులు, మరోవైపు అధికారంలోకి భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఇస్తున్న అపారమైన గౌరవం కలిసి వస్తున్నాయి. ఈ రెండు కలిసి పవన్ కళ్యాణ్ ను మరింత శక్తివంతమైన రాజకీయ కేంద్రంగా మారుస్తున్నాయి. అటైనా ఇటైనా ఆయనే సెంటర్ పాయింట్గా ఏపీ రాజకీయం నడుస్తుంది. రాజకీయాల్లో అధికారం అనేది 1-2 వైపులా పదునున్న కత్తి లాంటిది. పదవిలోకి వచ్చాక అందరి అంచనాలను అందుకోవడం, కేడర్ ఆశలను నెరవేర్చడం ఏ పార్టీకైనా సవాలే అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో సీన్ రివర్స్గా కనిపిస్తుంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూనే క్షేత్రస్థాయిలో జనసేన క్యాడర్ను యాక్టివ్గా ఉంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సాధారణంగా కింగ్ మేకర్ పొజిషన్ నుంచి పవర్ షేరింగ్లో వెళ్ళాక వచ్చే సైలెంట్ గ్యాప్ను పవన్ దరిచేరనీయలేదు. పాలనా వ్యవహారాల్లో ఆయన చూపిస్తున్న చొరవ, ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో తెస్తున్న మార్పులు సోషల్ మీడియాలో ఆయన బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచాయి. పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరింత బలపడడానికి ప్రధాన కారణం ప్రతిపక్ష వైసీపీఏ ఏ చిన్న అవకాశం దొరికినా ఆయనను మాత్రమే టార్గెట్ చేయడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలైనా, లాకప్ డెత్ ఆరోపణలైనా, ఢిల్లీ పర్యటనలైనా సరే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేదా ఆ పార్టీ కీలక నేతలు నేరుగా పవన్ కళ్యాణ్ను కార్నర్ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఒక విపక్షం నిరంతరం ఒక నేతను టార్గెట్ చేయడం వల్ల ప్రజల్లో సరికొత్త ముద్ర పడుతుంది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన బలమైన వ్యక్తి అనే భావన జనాభిప్రాయంలో బలపడుతుంది. వైసీపీ చేస్తున్న విమర్శలే ఆయనను నిరంతరం ఏపీ రాజకీయాల కేంద్ర బిందువుగా ఉంచుతున్నాయి. పవన్ కళ్యాణ్ను సామాజికంగా దెబ్బతీయడానికి వైసీపీ ఎంచుకున్న ప్రధాన అస్త్రం కుల సమీకరణాలు. ఆయన తన సొంత సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే వారిని వాడుకుంటున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా, అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అయితే ఈ ప్రచారం క్షేత్రస్థాయిలో తిరగబడుతుంది. పవన్ కళ్యాణ్ కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా కాపులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కలుపుకుంటూ సమ్మిళిత రాజకీయాలు చేస్తున్నారని సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. వైసీపీ పదే పదే కులాల ప్రస్తావన తేవడం వల్ల సదరు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది జనసేనకు సానుకూలంగా మారుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ బలం పెరగడానికి మరో ప్రధాన కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానం. గతంలో జూనియర్ పార్ట్నర్లను తక్కువగా చూస్తారనే అపవాదును ఈసారి చంద్రబాబు పూర్తిగా తుడిచేసుకున్నారు. కేబినెట్ సమావేశాలైనా, ఢిల్లీ వేదికలైనా పవన్ కళ్యాణ్కు సముచిత అత్యున్నతమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. పాలనలో జనసేన సామాజిక రాజకీయ వర్గానికి సమాన భాగస్వామ్యం లభించిందనే మెసేజ్ చాలా స్పష్టంగా క్యాడర్కు అందించారు. చంద్రబాబు ఇస్తున్న గౌరవం వల్ల పవన్ కళ్యాణ్ గ్రాఫ్ అధికారికంగానూ రాజకీయంగానూ అత్యంత స్థిరంగా కొనసాగుతుంది. ఇది కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల ముఖ చిత్రాన్ని గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కొన్ని వివాదాల చుట్టూ తిరుగుతుంది. సరిగ్గా ఇదే గ్యాప్ను పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు. విమర్శలు చేసే కొద్దీ తన పరిణితి చెందిన ప్రసంగాలతో, ఢిల్లీ స్థాయిలో తనకున్న పట్టుతో జాతీయ నేతల వివాదాల మధ్య కూడా ఏపీలో తనదైన ముద్ర వేస్తున్నారు. అటు చంద్రబాబుకు నమ్మకమైన మిత్రుడుగా ఉంటూనే ఇటు స్వతంత్రంగా తన బలాన్ని పెంచుకుంటూ కూటమిలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నారు. వ్యతిరేకించే విపక్షం, గౌరవించే మిత్రపక్షం మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ ఆయన వేస్తున్న అడుగులు జనసేనను లాంగ్ రన్ రేస్లో నిలబడుతున్నాయి. అధికారం వచ్చాక బలహీనపడడం అనేది రాజకీయ సూత్రానికి మినహాయింపుగా నిలుస్తూ ఏపీలో రాబోయే దశాబ్దపు కాలపు రాజకీయాలకు తానే ప్రత్యామ్నాయం, భవిష్యత్తు అనే నమ్మకాన్ని ప్రజల్లో బలంగా క్రియేట్ చేయగలిగారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.